గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు మరింత పెంచింది. ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. కళ్యాణ్ ను ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ మిషన్స్ ను తీసుకువెళ్లారు. కళ్యాణ్ ఇంట్లో పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు మరింత పెంచింది. ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. కళ్యాణ్ ను ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి గొర్రెల స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసుని ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని ఈరోజు ఏకకాలంలో గతంలో అరెస్ట్ అయినటువంటి వారి నివాసాలు అదేవిధంగా దాన్ని తమ కార్యాలయంలో కూడా ఈరోజు ఈడీ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నాయి. ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ నివాసంలో కూడా దిల్షుక్నగర్లో ఉన్నటువంటి కళ్యాణ్ నివాసంలో కూడా ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించారు. కొద్దిసేపు క్రితమే కళ్యాణ్ నివాసంలో సోదాలు కంప్లీట్ కావడం జరిగింది. అయితే సోదాల సమయంలో కౌంటింగ్ మిషన్స్ అంటే డబ్బులు లెక్కబెట్టేటువంటి మిషన్స్ అయితే లోపలికి తీసుకెళ్లి భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకోవడంలో కూడా ఈడీ అధికారులు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కళ్యాణ్ ఇంట్లో ముగిశాయి. ఇంకా మరికొన్ని ప్లేసెస్లో ఇంకా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈ సోదాలన్నీ కూడా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొర్రెల స్కామ్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు పాల్పడ్డారన్నట్టు కూడా పెద్ద ఎత్తున రైతులు ఇటీవల కాలంలో అటు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుంది. అయితే రైతుల దగ్గర నుంచి నేరుగా గొర్రెల కొనుగోలు చేసిన ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి అధికారులు వారికి డబ్బులు ఇవ్వకుండా లబ్ధిదారులకు డబ్బులు చేకూర్చకుండా దళారులకు మధ్య వ్యక్తులకు ఈ డబ్బులు మొత్తం కూడా ట్రాన్సాక్షన్ చేశారు. దీంతో రైతులందరూ కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు. గతంలో ఏసీబీ అధికారులు దాదాపు 10 మందిని అధికారులు కూడా అరెస్ట్ చేశారు. ఇక ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని ఈరోజు ఏకకాలంలో 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలో సోదాలు అయితే కంప్లీట్ కావడం జరిగింది. భారీ ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకోవాలని తెలుస్తుంది. పరికాశంలోనే కళ్యాణ్ని ఈడీ ఆఫీస్ తీసుకొచ్చి మరొక విచారించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మరొకసారి నోటీసులు ఇచ్చి కళ్యాణ్తో పాటు మరికొంతమంది నిందితులను కూడా ఈడీ అధికారులు విచారించే అవకాశం. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కొన్ని ప్లేసెస్లో ముగిశాయి, మరి కొన్ని ప్లేసెస్లో ఇంకా కొనసాగుతున్నాయి. సుమిత్ర, అదే సునీల్, కళ్యాణ్ ఇప్పటికీ ఈడీ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అంటే డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత ఎంక్వైరీ ఇంకా ఎలా జరగబోతుందని అనుకోవచ్చు? ఈరోజు కళ్యాణ్ నివాసంతో పాటు మరికొన్ని ప్లేసెస్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఆ సోదాల్లో దొరికినటువంటి పలు డాక్యుమెంట్స్ కావచ్చు, నగదు కావచ్చు, వీటికి సంబంధించిన దానిపై పూర్తిగా వివరాలు కళ్యాణ్ దగ్గర నుంచి ఈడీ అధికారులు సేకరించే అవకాశం ఉంది. కళ్యాణ్కి మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కళ్యాణ్ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. కళ్యాణ్ని ఇప్పుడు ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఇటు ఈడీ అధికారులతో పాటు మరికొంతమంది అధికారులు మనం చూస్తున్న విజువల్స్లో కళ్యాణ్ని ఈడీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు. పరిస్థితి చూస్తూ చాలా మంది ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. కళ్యాణ్ దగ్గర దొరికినటువంటి డాక్యుమెంట్స్ వారికి సంబంధించిన వివరాలన్నిటిపై కూడా మరొకసారి వారికి నోటీసులు ఇచ్చి పూర్తిగా విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే గొర్రెల స్కామ్ సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. ప్రస్తుతం అయితే ఈ కేసులో భారీ ఎత్తున దాదాపు 1500 కోట్ల మేరకు ఈ స్కీమ్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్లు కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏసీబీ అధికారులు సేకరించినటువంటి విలువైన డాక్యుమెంట్స్ నేపథ్యంలోనే వాటన్నిటి కూడా ఈడీ అధికారులు తీసుకొని దాని ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు. ఈరోజు మొత్తం 10 చోట్ల అటు డైరెక్టర్ నివాసాలు, గతంలో పశువర్ధ శాఖలో పనిచేస్తున్నటువంటి డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు సంబంధించినటువంటి అధికారుల మొత్తం కూడా వారి ఇళ్లలో కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. ఇక ఇందులో దళారిగా లోనున్న సంబంధించినటువంటి గ్రూప్ అధినేతలుగా ఉన్నటువంటి విక్రముద్దీన్, మోయినుద్దీన్ సంబంధించినటువంటి ఇళ్లలో తన కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. ప్రస్తుతం వారిద్దరు కూడా ఎప్పుడైతే కేసు నమోదైందో వారు అప్పటికే అబ్స్కాండింగ్ అయ్యారు, వారు దుబాయ్ పారిపోయారు. కాబట్టి వారికి సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా కూపీలు అవుతున్నారు. ప్రస్తుతం అయితే సోదాలు అయితే కొన్ని ప్లేసెస్లో కంప్లీట్ అయినాయి, మరికొన్ని ప్లేసెస్లో జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.